తెలుగు రాష్ట్రాల పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేందుకు పలు ప్రాంతాల్లో బారులు తీరారు. ఓటు వేసేందుకు వస్తున్న ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేంద్రాల వద్ద అధికారులు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. అటు హోమ్ ఓటింగ్ ప్రక్రియ కూడా ప్రశాంతంగా కొనసాగుతోంది. 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, 40% వైకల్యం కలిగిన దివ్యాంగులు ఇంటి వద్దే ఓటేస్తున్నారు. ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్, హోమ్ ఓటింగ్ ప్రక్రియ గత 2 రోజుల నుంచి కొనసాగుతోంది. ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులు ప్రశాంతంగా ఓటేస్తున్నారు. ఉద్యోగులు ఎక్కడైతే విధులు నిర్వర్తిస్తున్నారో అక్కడే ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా సెంటర్లలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే సాధారణ ఉద్యోగులు ఓటు వేస్తుండగా ఈ నెల 6వ తేదీన జర్నలిస్టులు, ఎమర్జెన్సీ ఉద్యోగులకు అవకాశం కల్పించనున్నారు. తెలంగాణలో ఉద్యోగులు, వృద్ధులు, దివ్యాంగులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎసెన్షియల్ సర్వీసెస్, ఎఫ్సీఐ, ఇండియన్ రైల్వే, ఫైర్, విద్యుత్, వైద్య, ఆరోగ్య, ఆర్టీసీ, పౌర సరఫరాలు, టీచర్లు, ఇతర ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేస్తున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు ఎన్నికల డ్యూటీ సర్టిఫికేట్ జారీ చేసిన అధికారులు వారు విధులు నిర్వర్తిస్తున్న చోటే ఓటేసే అవకాశం కల్పించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఉద్యోగులు అటు హోమ్ ఓటింగ్ ప్రక్రియలో భాగంగా ఎన్నికల సిబ్బంది వృద్ధులు, వికలాంగుల ఇంటి దగ్గర వారితో ఓటేయిస్తున్నారు.